రీసెంట్గా డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బాగా వార్తల్లోకి వచ్చాయి. 2021-22 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఈ విషయం ప్రస్తావించారు. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఈ పార్లమెంట్ సెషన్లో దీనికి సంబంధించిన బిల్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అసలు ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో కొత్తగా వచ్చాయా? ఇంతకుముందు ఈ మోడల్లో ఏమీ లేవా అంటే ఇంతకుముందు కూడా సిమిలర్ మోడల్లో చాలా ఉన్నాయని చెప్పాలి, కానీ వేరే వేరే పేర్లతో. ఉదాహరణకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉందనుకోండి. హౌసింగ్ ప్రాజెక్ట్స్కు, లాంగ్ టర్మ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్కు, పెద్ద పెద్ద గృహ సముదాయాలకు లోన్స్ ఇవ్వడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా నబార్డ్ ఉంది అగ్రికల్చర్ సపోర్ట్ కోసం. ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎల్ఐసి, యూటీఐ ఇలాంటివి. సో ఇంతకుముందు చాలానే వ్యవస్థలు మనకి ఐడిబిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, నబార్డ్ కానీ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పూర్తిగా బ్యాంకింగ్ రూపంలోకి వచ్చేసాయి. అయితే డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలకి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలకి చాలా అవసరం. భారతదేశంలో ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిస్టమ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, రోడ్స్ కానీ, పోర్ట్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇవన్నీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన దేశం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అని చెప్పి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసింది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. అయితే మౌలిక వసతులు, ఒక రోడ్డు కట్టాలన్నా, ఒక పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్ట్ నిర్మాణం చేయాలన్నా, లేకపోతే ఒక ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అన్నా, వీటన్నిటికీ లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్ అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం ఒక రూపాయి పెడితే ఎంత తొందరగా రూపాయి వెనక్కి వస్తుందని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు. కానీ పెద్ద పెద్ద నిర్మాణాలలో ఆ రూపాయి తిరిగి లాభం రావటం అనేది చాలా కాలం పడుతుంది. దాన్నే లాంగ్ జెస్టేషన్ పీరియడ్ అంటారు. ప్రైవేట్ సెక్టర్ అనేది ఇలాంటి లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉన్న ప్రాజెక్ట్స్లో ఎక్కువ సపోర్ట్ చేయదన్నమాట. ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు కూడా లాభాల కోసమే పనిచేస్తుంది. లాభాలు రావడం చాలా లేట్ అవుద్ది, లాభాలు వస్తాయో రావో అనే ఆలోచన ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎప్పటికైనా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఎక్కువ అవసరం, ప్రైవేట్ సపోర్ట్ కంటే కూడా. ఈ పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ 2-3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకుల్లో మనకు అతిపెద్ద ప్రాబ్లం ఉంది, ఎన్పిఏ అని, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. అంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం. బ్యాంకులు అతి పెద్ద మొత్తాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లోన్స్ ఇస్తే తిరిగి రావటం, ఆ డబ్బులు తిరిగి రావటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. దీనిలో ప్రాఫిట్లు తక్కువ, రిస్క్ ఎక్కువ. అందుకని బ్యాంకింగ్ వ్యవస్థతో కాకుండా సపరేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిఎఫ్ఐ, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. చైనాలో, సింగపూర్లో ఈ డిఎఫ్ఐ మోడల్, సిమిలర్ మోడల్ బాగా సక్సెస్ అయిందంట. భారతదేశంలో కూడా ఇలాంటి మోడల్ పెడితే బాగుంటుందని ఆలోచించారు. సో ఈ డిఎఫ్ఐకి సంబంధించి ఈ మధ్య మన ఫినాన్స్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి 20,000 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చారు. ఇమీడియట్గా 5,000 కోట్లు రిలీజ్ చేస్తారు. అండ్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి 10 years పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, పన్ను రాయితీలు కూడా ఉంటాయి, వీటిని ఎంకరేజ్ చేయడానికి. అసలు డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఎందుకు? మొదటిది, ఇండియా బాగుపడాలంటే ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. రెండోది, ఉద్యోగాలు రావాలంటే మౌలిక వసతులు బాగుండాలి. మూడోది, ఇన్వెస్ట్మెంట్లు దేశంలో బాగుండాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలి. నాలుగోది, బ్యాంకుల మీద ఈ భారం వేయకుండా దానికి సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఇంకా బాగుంటుందని ఆలోచన. పూర్తిగా ఈ భారం మొత్తం బ్యాంకుల మీద వేయకుండా సపరేట్గా దీనిలో ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఎక్కువ బాగుంటుందని ఆలోచన అనమాట. తర్వాత ఒక ఫండ్ స్పెసిఫిక్గా అవైలబుల్గా ఉంటే ఎంతో కొంత ఈ ఫండ్ అందరికీ మేలు చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా సపోర్ట్ వస్తాయి. భారతదేశంలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి కొన్నిసార్లు సంకోచిస్తారు. పెద్ద పెద్ద గ్రూప్స్ ఇండియాలో ఉన్నాయి, జీవీకే గ్రూప్ అని, జీఎంఆర్ గ్రూప్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అదాని గ్రూప్ అని చెప్పి వీళ్ళందరూ కూడా, రిలయన్స్ గ్రూప్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో.
కానీ వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి కూడా వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు. కొన్ని ప్రాజెక్ట్స్ కనుక గవర్నమెంట్ సపోర్ట్తోన్న డిఎఫ్ఐతో కనుక సక్సెస్ అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ డెవలప్మెంట్ ఫినాన్స్లోకి వస్తారు. రాగానే చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. ఆటోమేటిక్గా దేశం ముందుకెళ్తుంది ఆర్థికంగా. ఇది డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. అయితే ఈ బిల్లులో ఏమని డెఫినేషన్ ఇచ్చారు, డిఎఫ్ఐకి అసలు ఏమని డెఫినేషన్ ఇచ్చారు అంటే, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ప్రిన్సిపల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి జీవితకాలం ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు దానికి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, ఫైనాన్షియల్ సపోర్ట్కి ఏమన్నా వీళ్ళకి రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలన్నా అవి కూడా, నాట్ ఓన్లీ డబ్బులు ఇవ్వటమే కాదు, ఇంకేమైనా సపోర్ట్ కూడా కావాలన్నా ఇది అందిస్తూ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసే దిశగా డిఎఫ్ఐ పనిచేస్తాయి. ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ముందుగా గవర్నమెంట్ కానీ ట్రస్టెడ్ కంపెనీతో కానీ స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్ దీనిలో ఎక్కువ పెట్టుబడి పెట్టదు. స్లోగా నమ్మకం కుదిరిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కూడా వస్తాయి. కానీ ప్రైవేట్ కంపెనీస్ ఈ క్షణంలో డిఎఫ్ఐ మీద అంత నమ్మకం పెట్టుకుని ఉండవన్నమాట. సో డిఎఫ్ఐ ఫ్యూచర్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది 2-3 అంశాలు ఉండాలి. ముందుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, కాంప్లెక్సిటీస్ కానీ, క్లియరెన్సెస్ కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ. ఇండియాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ గవర్నమెంట్లో చాలా బాటిల్ నెక్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఉంటాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్గా అయిపోయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి మంచిగా రిటర్న్స్ కనపడితే ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. సో దీనికి కొంతకాలం పడుతుంది, కానీ సక్సెస్ అవుద్దనే మనం హోప్ చేద్దాం. సక్సెస్ అవుద్దని మనం ఆశించాల్సిన తరుణం ఇది. ఇది డిఎఫ్ఐ కథనం.